పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదలకు రెడీ అయింది. అయితే ఈ సినిమా కథ విషయంలో వినిపిస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఓ ఆసక్తికరమైన అప్డేట్ను విడుదల చేశారు నిర్మాత. ఇది రియల్ స్టోరీ కాదని, నిజ జీవితంలోని ఏ ఒక్క వీరుడి కథ ఆధారంగా తెరకెక్కింది కాదని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథ ఇదని వెల్లడించారు. ఈ మూవీని తెరకెక్కించే బాధ్యతలను క్రిష్ నుంచి జ్యోతికృష్ణ చేపట్టిన తర్వాత కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ కథ తీరుతెన్నుల్ని మాత్రం పూర్తిగా మార్చేశారట. పురాణాల ప్రకారం హరిహర పుత్రుడిగా అయ్యప్పను ఎలాగైతే వర్ణిస్తారో అలాగే హరిహర వీరమల్లు పాత్రను కూడా శివ విష్ణువుల అవతారంగా తీర్చిదిద్దారట. అందులో భాగంగానే విష్ణువాహనమైన గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్ర కథలో కీలకం చేశారు. అలాగే కథానాయకుడు వీరమల్లు చేతిలో శివుణ్ణి సూచించే ఢమరకం చేర్చారు. ధర్మ సంస్థాపన కోసం వచ్చిన శివ విష్ణువుల అవతారంగా ఇందులో హరిహర వీరమల్లు కనిపిస్తాడని తెలిపింది మూవీ యూనిట్. ఈ సినిమాపై వివాదం నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇది రియల్ స్టోరీ కాదంటూ షాక్ ఇచ్చారు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారని ముందు ప్రచారం జరిగింది. దీంతో ఆయన జీవిత కథను వక్రీకరించారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పందించిన నిర్మాత ఏఎం రత్నం ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కిందని క్లారిటీ ఇచ్చారు. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు మోహినిల కుమారుడిగా, శైవం వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో అలాగే హరిహర వీరమల్లును శివుడు విష్ణువుల అవతారంగా చూడబోతున్నామని వెల్లడించారు. హరి అంటే విష్ణు, హర అంటే శివుడు. అందుకే మూవీకి హరిహర వీరమల్లు అనే టైటిల్ను ఖరారు చేసినట్టు చెప్పడంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమాను దాదాపు 200 కోట్ల బడ్జెట్తో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో మరింత కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని అంచనాలను మరింత రెట్టింపు చేసింది. దీంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకునేందుకు బయ్యర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందట. అయితే సినిమాపై నమ్మకంతో ఓవర్సీస్ హిందీ రైట్స్ తప్ప మిగిలిన సౌత్ ఇండియాకు సంబంధించిన హక్కులను అమ్మడానికి నిర్మాత సిద్ధంగా లేరని సమాచారం. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపించనుండగా నెగిటివ్ రోల్లో బాబీ డియోల్ నటించారు. ఇక నిధి అగర్వాల్ పవన్ కి జోడీగా చేసింది. ఇక అనుపమ్ ఖేర్, సత్యరాజు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమా నుంచి ఇప్పటికే అన్ని సాంగ్స్ వదిలారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉందట. రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించగా సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. వీరమల్లు సాంగ్స్కి క్రేజీ రెస్పాన్స్ వచ్చేసింది. అయితే స్టార్ సినిమాల ఓఎస్టీ అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ తర్వాత వదులుతారు. కానీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందే ఈ ఓఎస్టీలను రిలీజ్ చేస్తున్నారు. కీరవాణి మ్యాజిక్తో వస్తున్న వీరమల్లు మ్యూజిక్ పరంగా కూడా వేరే లెవెల్ అనిపించేలా ఉంది. ఇక పవర్ స్టార్కి పర్ఫెక్ట్ ఎలివేషన్స్ పడడం వల్ల సాంగ్స్, బీజిఎం కోసం రిపీట్ ఆడియన్స్ వచ్చేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వీరమల్లు ఒక స్పెషల్ ఐ ఫీస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ట్రైలర్ ముందు వరకు సినిమాపై ఎలాంటి బజ్ లేదు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మీద అంచనాలు ఓ రేంజ్లో రెట్టింపయ్యాయి. అంతేకాదు ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. పవన్ ఇమేజ్ మీద, ఆయన బాక్సాఫీస్ స్టామినా మీద నమ్మకం ఉన్న నిర్మాత ఏఎం రత్నం వీరమల్లుతో పవర్ స్టార్కి ఒక సూపర్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అయితే సినిమా షూటింగ్ లేట్ అవ్వడమే కాదు, రిలీజ్ విషయంలో కూడా వాయిదాల మీద వాయిదాలు పడడంతో ఫ్యాన్స్లో గురి తప్పింది. కానీ ఈ ప్రాజెక్టుపై తమకున్న నమ్మకంతో పాటు సినిమా విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమని ప్రమోషనల్ కంటెంట్తో రుచి చూపించారు. ముఖ్యంగా ట్రైలర్ తర్వాతనే వీరమల్లు మాస్ బ్యాటింగ్ మొదలైపోయింది. తప్పకుండా ఈ ఓఎస్టీ కూడా ఫ్యాన్స్ని, సంగీత ప్రియులను అలరిస్తుందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు జ్యోతికృష్ణ ఎక్స్ వేదికగా పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అతనికి పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని చాటుతోంది. తన ఫ్యామిలీతో కలిసి పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను షేర్ చేసిన జ్యోతికృష్ణ, నా హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉండే ఫోటో ఇది. కేవలం వృత్తిపరమైన జ్ఞాపకం మాత్రమే కాదు, ఇది జీవితకాలం గుర్తుంచుకునేదని పేర్కొన్నారు. పవన్ పక్కన హరిహర వీరమల్లు దర్శకుడిగా నిల్చోవడం అనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమా గొప్పతనాన్ని, దాని పట్ల చూపించాల్సిన నిబద్ధతను తెలిపి నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. ఈ ఫోటోలో నేను, నా కుటుంబం ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో నా కుమార్తె ఆహానా ఉంది.
ఆమె ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఆ ఫోటోను పోస్ట్ చేసి, సహజంగా కొన్ని ఫోటోలు కథలుగా మారుతాయి, కానీ ఇది నాకు వరం లాంటిదని పేర్కొన్నారు. ఇక ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ తండ్రి అడుగుజాడల్లో సినిమా రంగంలోకి వచ్చిన నిర్మాతగా మారకుండా దర్శకుడయ్యాడు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలను డైరెక్ట్ చేశాడు. అయితే జయాపజయాలు అతనితో దోబూచులాడాయి. తాజాగా క్రిష్ వదిలి వెళ్లిన హరిహర వీరమల్లు ప్రాజెక్టును జ్యోతి కృష్ణ టేకప్ చేసి పూర్తి చేశాడు. ఏఎం రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీలో తెలంగాణ యోధుడు పండుగ సాయన్న కథను తప్పుగా చూపిస్తున్నారని చెబుతూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాటికి చెక్ పెట్టారు నిర్మాత. ఇది పూర్తిగా ఫిక్షన్ కథని, విష్ణు శివుడు వంశతో పుట్టిన ఒక వీరుడు సనాతన ధర్మం కోసం ఏం చేశాడనే పాయింట్ మీద ఈ సినిమా రూపొందిందని క్లారిటీ ఇచ్చారు. అయ్యప్ప స్వామి, గరుడం, డమరుకం తదితర రిఫరెన్స్లతో సరికొత్త మైథలాజికల్ టచ్తో దర్శకుడు జ్యోతి కృష్ణ కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే గతంలో RRR టైంలోనూ ఇలాంటి కాంట్రవర్సీ పెద్ద ఎత్తున తలెత్తింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీములు కలిసి పోరాటం చేసినట్టు తప్పుగా చూపించారని, రాజమౌళి చరిత్రను వక్రీకరించారని కొందరు మనోభావాల పేరిట కొద్ది రోజులు హడావుడి చేశారు. తర్వాత మెల్లగా అది సద్దుమణగగా సినిమా రిలీజ్ అయ్యాక చూసిన వాళ్లకు జక్కన్న మళ్లీ మాట్లాడే అవసరం రానివ్వలేదు. ఇప్పుడు వీరమల్లుకు కూడా అదే ఫార్ములాను వాడుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు పండుగ సాయన్న కథగా ప్రచారం జరిగింది. బహుశా ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో ఆ వివాదం కూడా ముగిసినట్టేనంటున్నారు. ఇక యుఎస్లో అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే మొదలైపోయాయి. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లుకు ఓపెన్ గ్రౌండ్ దొరికింది. కుబేర, కన్నప్ప, తమ్ముడు సినిమాలు డౌన్ అవడంతో వీరమల్లు కంటెంట్ కనుక అన్ని వర్గాలకు కనెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ చేయబోయే రికార్డుల రచ్చ మామూలుగా ఉండదంటున్నారు ఫ్యాన్స్. అందుకోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గతంలో జూన్ 12న సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. అప్పుడు సినిమా వాయిదా పడడంతో ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు జూలై 24న సినిమా విడుదల కానుండడంతో రిలీజ్కు 4 రోజుల ముందు ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో ప్రకటించిన విధంగానే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని అంటున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ముందుగా అనుకున్నట్టు తిరుపతిలోనే ఈవెంట్ జరుగుతుందని, ఒకవేళ వర్షాలుంటే విజయవాడలోని ఓ ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు రత్నం చెప్పారు. అయితే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మెగాస్టార్ చిరంజీవి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరైనా ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వస్తారా, లేదంటే ఎవరూ లేకుండా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే కార్యక్రమాన్ని ముగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం ఎదురు చూపులైతే మామూలుగా లేవు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు అన్ని అవాంతరాలను దాటుకొని ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఆ ఎక్స్పెక్టేషన్స్ను వీరమల్లు అందుకుంటుందా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.